ఏలూరు జిల్లా కామవరపుకోట బీసీ కాలనీలో చోరీ ఘటన చోటు చేసుకుంది. ఒంటరిగా నివసిస్తున్న వెంకట సత్యవతి అనే వృద్ధురాలిపై వెంకటేశ్వర అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఆమె తలపై రాడ్డుతో కొట్టి బంగారు గొలుసును దొంగిలించారు. ఘటనపై పోలీసు కేసు నమోదు చేసి నిందితుడు వెంకటేశ్వరరావుని అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 1.40 లక్షల రూపాయలైన విలువగల 2 కాసుల బంగారు గొలుసు, దాడికి ఉపయోగించిన రాడ్డు, ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఫోను స్వాధీనం చేసుకున్నారు. జరిగింది. కంప్లైనెంట్ ఇస్ ఈ కళాకోటి వెంకట సత్యవతి అని లేడీ, 70 years old లేడీ. షీ ఈస్ లివింగ్ అలోన్ ఈ కామరపుకోటలో. అక్కడ షీ ఈస్ లివింగ్ అలోన్ ఇన్ హట్ అలాంటి రెసిడెన్స్ లో ఉన్నప్పుడు ఈ ఫిబ్రవరి 7వ తారీఖు 9 o'clock నైట్ 9 PM కి అతను ఇంటూ బయట ఒక పర్సన్ వచ్చి డోర్ నాక్ చేశారు. సో డోర్ ఓపెన్ చేసినప్పుడు ఇన్సైడ్ ఒక పర్సన్ కొంచెం ఫేస్ హైడ్ చేసి ఒక పర్సన్ లోపల ఎంటర్ అయ్యి ఆ లేడీ వేసుకున్న గోల్డ్ చైన్ స్నాచింగ్ ట్రై చేశారు. రెస్ట్ చేస్తున్నప్పుడు దట్ ముద్దయాలు ఒక ఐరన్ రాడ్ పెట్టి హీ హాస్ బెట్ ద ఓల్డ్ లేడీ. ఆ లేడీ హెడ్ మీద 2 సారి హిట్ చేసి ఆ చైన్ స్నాచింగ్ చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఇది తర్వాత మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకున్నాం. అండర్ సెక్షన్స్ ఆఫ్ క్రిమినల్ ట్రెస్పాస్ అండ్ రాబరీ సెక్షన్స్ కింద మన ఎఫ్ఐఆర్ తడికల్పూడి పోలీస్ స్టేషన్లో చేశాము. ఇది చేసిన తర్వాత వెంటనే ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చింతల్పూడి మన జంగారెడ్డిగూడెం సిఐ అండ్ తడికల్పూడి ఎస్ఐ టీమ్ ఫామ్ చేసి వెంటనే ఇన్వెస్టిగేషన్